మీరు చాలా ప్లాన్డ్ గా ఒక నెలకే ఒక 1.5 month కి అలా వదిలిన పాటలన్నీ కూడా ఇప్పుడు వరకు 3 వదిలారు. అవును. ఆ 3 కూడా ఒక మ్యూజికల్ వేవ్స్ అనేది క్రియేట్ చేసింది టోటల్ గా. ఏ సినిమాకైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. మ్యూజిక్ వల్ల బాగా చాలా బాగా రీచ్ అయిందండి. చాలా బాగా ఇచ్చింది. అయితే ఆఫ్టర్ అలవైకుంఠపురంలో తర్వాత గీతార్స్ లో వస్తున్న పెద్ద సినిమా అంటే ఆఫ్టర్ 5 years సార్. సో అంటే ఇంత లాంగ్ తర్వాత ఇంత పెద్ద సినిమా ఎత్తుకోవడానికి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఏమన్నా పెట్టుకున్నారా, లేదంటే ఎలా సెట్ అయింది ప్రాజెక్ట్? నేను కథేనండి, అంటే కథ డిమాండ్ చేసింది. ఇంత పెద్ద క్యాన్వాస్ గానీ, ఇంత పెద్ద ఇంత మంచి టెక్నీషియన్స్ గానీ, ఇదంతా కూడా ఈ కథ డిమాండ్ చేసిన ఇది. అంటే గీతార్స్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ టు ప్రొడ్యూస్ వేరియస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్. దాంట్లో ఏంటంటే కథ దొరికినప్పుడు వెళ్తుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన పెద్ద సినిమా చేయాలని మాత్రం ఎప్పుడు వెళ్తుంది. అరవింద్ గారు ఏంటంటే వెరీ క్లియర్ గా ఆయన కథ నచ్చి అన్ని నచ్చితే తప్ప ఆయన ఈ సినిమా మనం ప్రొడ్యూస్ చేయాలి అనే తప్పన ఆయనలో ఉంటే తప్ప ఆయన దిగడు ఆయన పెద్ద సినిమాలకి. సో తండ్రి కథ విన్నప్పుడు ఈ ఫెల్ట్ ఇట్. ఒక 2 narrations అయిన తర్వాత 3rd narration కి ఈ ఫెల్ట్ ఇట్. లేదు ఇది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది, విల్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అనేది. బట్ స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది ఎంత తీసుకుంటది, ఇంకా క్యాన్వాస్ ఉంటుంది, లైక్ దట్ ఇట్ స్టార్టెడ్. అంటే మరి ఆల్ సెట్ అనుకోవచ్చా రిలీజ్ ఫర్ ఫిబ్రవరి? అంటే ఆ మధ్యలో ఏదో వచ్చింది కదా, మళ్ళీ ఇంకా టైట్ గా జరుగుతుంది వర్క్, డేట్ కొంచెం టైట్ గా జరుగుతుంది. నేను ఐ డోంట్ వాంట్ టు డినై దట్ థింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ అచీవ్డ్. బట్ అంటే మీరు చాలా ముందే ఇచ్చేసారు కదా రిలీజ్ డేట్, బట్ ఆయన కూడా అంత టైట్ అవడానికి రీజన్ అంటే దీనికి షూట్స్ వచ్చి చాలా కాంప్లికేటెడ్ షూట్స్ అండి. అంటే మా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేయడానికి లేదు. దీని పర్మిషన్స్ కానీ, లొకేషన్స్ కానీ అన్ని కూడా వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ వేరియస్ డిపార్ట్మెంట్స్ మొత్తం. సో దాని గురించి అని కొంచెం టైం తీసుకుంది బాగా ఇది. అండ్ సీజీ వర్క్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. నియర్లీ మీరు చూస్తే 2000 షార్ట్స్ ఉన్నాయి సీజీ షార్ట్స్. ఓకే, బట్ అన్ని రియలిస్టిక్ గా రావాలి, అవన్నీ రియలిస్టిక్ గా రావాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అన్ని కూడా కాంప్లికేటెడ్ సీజీస్. చూస్తానికి రియల్ గానే ఉంటుంది తప్ప సీజీస్ వచ్చి కాంప్లికేటెడ్. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ నేవల్ షిప్స్ వచ్చి మనం అరెస్ట్ చేయాలి, ఆ పాకిస్తాన్ నేవల్ షిప్ ని తీసుకురాలి. అవును, అవన్నీ దాని దగ్గరగా ఉన్న షిప్ తీసుకుని దాన్ని మౌల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వెరీ కాంప్లికేటెడ్. మళ్ళీ ఆ షిప్ దగ్గరగా ఉన్న షిప్ పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే అది ఒకటేనా, లేదంటే ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే సాయి పల్లవి గారు డేట్స్ కూడా ఇప్పుడు ఆవిడ పాన్ ఇండియా రేంజ్ లో ఆవిడ చాలా పెద్ద హీరోయిన్ కదా, సో ఆ డేట్స్ ఇలాంటివి కాంప్లికేషన్ లేదు, ఎప్పుడు లేదు. సాయి పల్లవి గారు ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ సినిమా అన్నప్పుడు మాత్రం ఆ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఆవిడ. చైతన్య గారు అయితే డెడికేటెడ్ టు దట్. ఇంకంత ఆయన అసలు వేరే కథ కూడా విన్నట్లేదు నాకు. లేదు, మొత్తం 2 years కూడా ఈ కథ మీద ఉన్నాడు. సో అయితే దీనికేమో అల్లు అరవింద్ గారి పేరేమో ప్రెజెంటర్ కింద ఉంది, మీదేమో ప్రొడ్యూసర్ కింద ఉంది. సో అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత సినిమాలో? ఇద్దరు యాజిస్ కన్నా అన్ని సినిమాలు అల్లు అరవింద్ ప్రజెన్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ గా నాదే ఉంటుంది. మా ఇద్దరికి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సెట్ అయ్యింది, ఒక కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సెట్ అయ్యింది. ఇది కూడా సేమ్, బట్ ఏంటంటే దీనికి ఆయన టైం గానీ నా టైం గానీ ఎక్కువ తీసుకుంది. బికాస్ క్యాన్వాస్ అట్లాంటిది లాట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ మనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి ఇన్వాల్వ్మెంట్ టైం ఎక్కువ తీసుకుంది మా ఇద్దరు. అంటే ఇన్వాల్వ్మెంట్ టైం ఎక్కువ తీసుకుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేయడానికి కూడా కొంచెం ప్రీ ప్రొడక్షన్ అది చేసినట్టు. అంటే అదేంటి అంటే చెప్పడం కొన్ని కథలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్, బట్ వాటిని అలా తీయాలంటే కనుక చాలా కష్టం. అంటే ఆ నమ్మకం రావడానికి టైం పట్టింది అంటారు. కథ విన్నప్పుడైతే ఈ కథను చేస్తున్నాం అనేది అయితే ఫిక్స్ అయింది, బట్ ఈ కథని ఈ సిచ్యువేషన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు స్టామ్ ఎపిసోడ్ ఉంటుంది అది ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా వెళ్తే అది చాలా హై బడ్జెట్, అంటే ఒక మీ షూట్ చేసిన తర్వాత బయటకు వెళ్తే 30-35 crores అవుతుంది. సో దాన్ని మాకున్న బడ్జెట్ లోకి ఎలా తెచ్చుకోవాలి, ఆ ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది.